భగవద్గీత మహాభారతము యుగ సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునికి సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు కృష్ణ భగవానుడు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూసి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ, దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిశ్చయములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నాడు. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చుడివై లిమ్ము. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధముగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారములో పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుచరించును. అర్జున, నీ వనర్చు సమస్త కర్మలను నాయందే సమర్పించి జ్ఞానముచే నిష్కాముడువై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయము. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించనను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. అనురాగము భయము క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ నాకు ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవో అట్టి వానిని పండితుడని విద్వాంసులు పలుకుదరు. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాజ చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనే తలంచవలయను. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షము పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించున విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించునో అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతి పాపమున చిక్కబడడు. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమాత్మతత్వమును చూపును. విద్య వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునక మాంసము వండుకుని తిను వాని యందును పండితులు సమదృష్టి కలిగియుందును. దేహత్యాగమునకు ముందు ఎవడు కామ క్రోధాది హర్షడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అనబడును. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడైయుండునో అట్టివాడే ముక్తుడు అనబడును. సకల యజ్ఞ తపః ఫలములను పొందివానిగాను సకల ప్రపంచ నియమానికునుగాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. అర్జున, సన్యాసమని దేనినందురో దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పము త్యాగమునర్పని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంశయయోగము లభ్యము. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుగానే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగము అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుసాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి బదింతురో వారి సమస్త యోగులలో ఉత్తములు. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించెను. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మనులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధముగు అయిన నా మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణు నొందుచున్నాడు. ఎవడు అంతఃకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుతున్నాడు. అర్జున, ఎవడు అభ్యాస యోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమ పురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు, ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది, పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. జగత్తునందు శుక్ల కృష్ణములనిడి 2 మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదమని పొందగలడు. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులు నా యందు లీనమగుచున్నవి. మరలా కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమమును నేనే వహించుచున్నాను. ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో అట్టివానిని ప్రీతితో స్వీకరించుచున్నాను. పార్థ, నా యందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలములు యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితవేమి నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగుహ్య యోగములు సమాప్తము. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభువు వారి మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములు జన్మించెను. పండితులు నా యందు చిత్తము గలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరినొకరు ఉపదేశములు గావించుకునుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడను. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడును నేనే. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంభవమగును. పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వరూపమును కన్నులారా దర్శింపుము. ప్రభో కృష్ణ, దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరముగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయినా నీ ఆకారమందు ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖమును చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయవుంచి నాకు ప్రసన్నుడువు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడువు కమ్ము. అర్జున, ఈ ప్రపంచము నెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారు ఇంకెవ్వరూ లేరు. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రు వీరులను నీవు సంహరింపము. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరు
కోరుచున్నాను కృష్ణ. అర్జున, నీవు దర్శించిన నా స్వరూపమును ఎవ్వరనూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుండెరి. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వలన సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. శత్రుమిత్రుల యందును మానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రవృత్తులు చూప మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పుదరు. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములన్నీయు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడను. ప్రకృతిని మాయని అందురు. అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయను. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండను. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అర్జున, గుణనాశరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడైనను కర్మలను ఆచరించువాడు కాడు. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. అర్జున, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటి వాడను. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మల మగుటము చేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. అర్జున, అజ్ఞానము వలన పుట్టినది తమోగుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధుని చేయను. మానవమానముల యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గల వారిని త్రిగుణాతీతుడందురు. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దానిని ఎరింగిన వాడే వేదార్థ సార మెరింగినవాడు. పునరావృతి రహితమైన మోక్ష పదము సూర్య చంద్రాదుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. దేహులందు జఠరాగ్ని స్వరూపుడవై వారు భుజించు భక్ష భోజ్య సోస్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. పార్థ, సహనము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచుకుండుట, కావరము లేకుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతములకుందును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. కామ, క్రోధ, లోభము ఆత్మను నాశనము చేయను. అవి నరక ప్రాప్తికి హేతువులు. కావున వానిని వదిలివేయవలేను. శాస్త్ర విషయముననుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదమును
పొందజాలడు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా ఫలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. ఇతరుల మనస్సులను నొప్పింపనిదియు ప్రియము, హితములతో కూడిన సత్యభాసనము, వేదాధ్యయన మొనర్చుట వాచిక తపః అని చెప్పబడును. జ్యోతిష్టోమాది కర్మలనాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదరు. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. అర్జున, కర్మ మోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధ మోక్షముల ఏ జ్ఞాన మెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. సమస్త కర్మలను నాకర్పించి నన్నే శరణ పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును. నీవు చింతింపుకము. ఎవడ పరమోకృష్టమైనదియు పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమును కరుహుడు. ధనంజయ, పరమ గోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? అచ్యుత, నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నయూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచట నుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును. గీతాశాస్త్రమునెవరు పఠింతురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాహిత్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతో సమస్త సన్మంగళాని సంతో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.